మీ విండోస్ పీసీ చాలా స్లో డౌన్ అయిందా? ఫోటోషాప్ ఆన్ అవ్వడానికి చాలా టైం పడుతుందా? అలాగే క్రోమ్ ట్యాబ్స్ ఒక 5 ఓపెన్ చేసేటప్పటికి ల్యాగ్ అయిపోతుందా? సో, దీనికి మెయిన్ రీజన్ ఒకటే. ఆ రీజన్ ఏంటి? దాన్ని ఎలా సార్ట్ ఔట్ చేసుకోవాలనేదే ఈ వీడియో. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. దీంట్లో లాస్ట్‌లో వచ్చే ఏదైతే యాప్ ఉందో అది చాలా బాగా యూజ్ అవుతుంది. సో, అది కూడా ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు గ్రీస్టెక్ తెలుగు. సో, ఇక్కడ మన ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం మీరు చేయాల్సింది మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకటే. 1 వీడియోని లైక్ చేయడం, 2 సబ్స్క్రైబ్ చేసుకోవడం. అప్పుడే మన అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్టప్ యాప్స్ అనమాట. అంటే మీ విండోస్‌ని మీరు ఆన్ చేసిన తర్వాత అంటే మీ పీసీ ఆన్ చేసిన తర్వాత అది మీకు ఓపెన్ అయిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా యాప్స్ అయితే లోడ్ అవుతాయి. ఆటోమేటిక్‌గా ఏంటంటే అవి మీరు ప్రోగ్రామ్స్ ఇన్‌స్టాల్ చేసినప్పుడే ఎనేబుల్ అయిపోయి ఉంటాయన్నమాట. సో, వాటిని మనం డిసేబుల్ చేసుకోవడం. సో, అది ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. స్టార్టప్ యాప్స్ అనమాట. సో, స్టార్టప్ యాప్స్‌లోకి వెళ్ళాలంటే మీరు మీ టాస్క్ బార్ మీద క్లిక్ చేసి టాస్క్ మేనేజర్ అని చెప్పేసి ఉంటది. సో, దీంట్లోకి వచ్చారనుకోండి ఇక్కడ స్టార్టప్ యాప్స్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ అయితే కనపడుతది. సో, దీంట్లో చూస్తే ఇవన్నీ కూడా నాకు విండోస్ నేను ఎప్పుడైతే పవర్ ఆన్ చేస్తానో పీసీని అప్పుడు విండోస్ లోడ్ అయినప్పుడే ఇవన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో లోడ్ అవుతాయి అన్నమాట నాకు. అంటే ఇక్కడ ఫిగ్మా ఏజెంట్ చూడండి నాకు అవసరం లేదు డిసేబుల్ చేశాను. ఎపిక్ పెన్ డిసేబుల్ చేశాను. నెక్స్ట్ అలాగే నేను విండోస్ ఆన్ చేయగానే వాట్సాప్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు నాకు ఈ ఫీచర్ అవసరం లేదు డిసేబుల్ అండ్ డిసేబుల్. సో, ఇక్కడ ఇలా మనకి ఏదైతే అవసరం ఉంటుందో అవి మాత్రమే ఎనేబుల్‌లో ఉంచాలి. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిసేబుల్ చేసేసుకోవాలి. దీనివల్ల విండోస్ మీద బర్డెన్ తగ్గి పెర్ఫార్మెన్స్ అనేది నార్మల్‌గా ఉంటది. సో, రెండోదొచ్చేసి టెంపరరీ ఫైల్స్. సో, మీరు డైలీ వర్క్ చేసుకునేటప్పుడు ఏ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసినా బ్యాక్‌గ్రౌండ్‌లో టెంపరరీ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో, వీటిని రిమూవ్ చేసుకోకపోవడం వల్ల కూడా మీ పీసీ అనేది స్లో డౌన్ అవుతుంది. అలాగే స్టోరేజ్ కూడా ఫిల్ అయిపోతుందనమాట. అంటే సీ డ్రైవ్ ఫిల్ అవ్వడం వల్ల కూడా మన పీసీ అనేది స్లో అవుతుంది. సో, దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఆ విధంగా అయితే చేసుకోండి. సో, ఈ సెట్టింగ్స్‌లో మీరు ఇక్కడ పైన టెంప్ అని ఇవ్వండి. సో, టెంప్ అనగానే ఇక్కడ స్టోరేజ్ సెట్టింగ్స్ అని ఉంది కదా! సో, ఇక్కడికి రండి. చూస్తే మీకు ఇక్కడ టెంపరరీ ఫైల్స్ అని చెప్పి కనబడుతుంది. క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లోడింగ్ అంటే మన విండోస్‌లో ఏమేమి అయితే ఫైల్స్ ఉన్నాయో టెంపరరీ ఫైల్స్ అవసరం లేనివి స్కాన్ చేస్తుంది విండోస్. సో, స్కాన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి. ఇక్కడ రీసైకిల్ బిన్‌లో 523 ఎంబీ ఉంది. నాకు ఇది మేబీ నాకు రీస్టోర్ చేసుకోవాలనుకుంటే టిక్ పెట్టను. అలాగే డౌన్లోడ్స్ అనే దాంట్లో నేను డౌన్లోడ్ చేసుకున్న ఒక 2.2 జీబీ ఉన్నాయి. సో, థంబ్‌నెయిల్స్, నెక్స్ట్ విండోస్ అప్డేట్స్, టెంపరరీ ఫైల్స్, అలాగే టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్ ఇలా రకరకాలు ఉన్నాయి. సో, వీటిల్లో నాకు ఏం అవసరం లేదు. ఇదంతా టెంపరరీయే. సో, అవి టిక్ పెట్టి నేను జస్ట్ రిమూవ్ ఫైల్స్ అని చెప్పి కంటిన్యూ చేసేస్తాను. సో, ఇలా ఒకే ప్లేస్‌లో జస్ట్ మనం అన్ని అవసరం లేని అన్నెసెసరీ ఫైల్స్ అన్నిటిని టిక్ పెట్టి మనం రిమూవ్ చేసేయచ్చు అయిపోయింది. ఓకే. 0 అయిపోయాయి. సో, ఇలా కూడా మీరు పీసీని ఫాస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ సెన్స్. ఈ స్టోరేజ్ సెన్స్ అనేది విండోస్ 11లో మనకి డిఫాల్ట్‌గానే వస్తుంది. బట్ దీన్ని ఎవరు పట్టించుకోరు. దీన్ని ఆన్ చేసుకుంటే ఎలా యూజ్ అవుతుందనేది మనకు తెలుస్తుంది. అంటే ఆటోమేటిక్‌గానే జంక్ అనేది క్లియర్ అవుతుందనమాట. దీనివల్ల కూడా మనకి పీసీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ పెర్ఫార్మెన్స్ అయితే మనం ఇది ఎలా ఆన్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఆ విధంగా చూడండి. మీరు స్టోరేజ్ సెన్స్ అని కొట్టగానే ఇక్కడ టర్న్ ఆన్ స్టోరేజ్ సెన్స్ అని ఉంది కదా! క్లిక్ చేయండి. సో, దీన్ని మీరు ఆటోమేటిక్‌గా పెట్టుకోవచ్చు అనమాట. ఎవ్రీడే మీరు లేదా వీక్లీ లేదా మంత్లీ ఇలా మీకు ఒక షెడ్యూల్ ప్రకారం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ స్టోరేజ్ సెన్స్ అనేది ఆన్‌లో ఉంది కదా! ఇది క్లిక్ చేసామనుకోండి. దీంట్లో ఇక్కడ చూడండి ఎవ్రీడేనా లేకపోతే డిలీట్ ఫైల్స్, రీసైకిల్ బిన్. రీసైకిల్ బిన్ కూడా నెవర్ పెట్టాను. ఎందుకంటే రీసైకిల్ బిన్‌లో మేబీ మనకి వెనక్కి రావాల్సినవి ఏమన్నా ఉన్నాయనుకోండి బై మిస్టేక్ డిలీట్ అయిపోతాయి. ఎందుకంటే అక్కడి నుంచి పోతాయి. సో, అందుకే ఇది నెవర్ పెట్టాను. ఇక్కడ స్టోరేజ్ సెన్స్ అనేది ఎవ్రీడే పెట్టుకున్నాను నేను. ఓకే. పెట్టుకున్న తర్వాత డిలీట్ ఫైల్స్ ఇన్ డౌన్లోడ్స్ కూడా. డౌన్లోడ్స్ ఫోల్డర్‌లో కూడా మేబీ మనకు కావాల్సినవి ఉంటాయి కాబట్టి ఇక్కడ నెవర్ పెట్టాను. ఓకే. ఇలా పెట్టుకొని మీకు గనక అవసరం లేదు అనుకుంటే గనక ఇవి కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఆన్ చేసి ఉంచారనుకోండి. అది ఇక్కడ ఎవ్రీడే పెట్టారా? ఎవ్రీ వీక్ పెట్టారా? లో డిస్క్ స్పేస్ వచ్చినప్పుడే మనకు కావాలనుకుంటున్నారా? ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్‌ని ఇక్కడ పెట్టుకోండి. దీనివల్ల కూడా ఏమవుద్దంటే మీకు ఇప్పుడు సపోజ్ నేను ఎవ్రీడే పెట్టా. ఎవ్రీడే సర్టెన్ టైమ్‌లో అది డిలీట్ అయిపోద్దనమాట అక్కడి నుంచి. అంటే స్టోరేజ్ అనేది క్లియర్ అయిపోద్ది. చూడండి ఇక్కడ 0 బైట్ స్పేస్ క్లియర్డ్ ఎప్పుడొచ్చింది ఇందాక మనం క్లియర్ చేసాం కాబట్టి డేట్ వైస్‌గా
1021కి ఇలా క్లియర్ చేసాము అని చెప్పేసి చూపిస్తుంది ఇది. ఓకే, ప్రీవియస్గా. ఓకే, ఇదొక ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్స్. సో చాలామంది అప్డేట్స్ని ఇగ్నోర్ చేస్తారు. విండోస్ అప్డేట్స్ కానీ లేదా విండోస్ రెగ్యులర్గా వచ్చే ప్యాచ్, సెక్యూరిటీ ప్యాచ్ ఏదైతే ఉంటుందో అది కానీ, నెక్స్ట్ మన దగ్గర ఉండే యాప్స్, మనం యూస్ చేసే యాప్స్ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మేజర్గా డ్రైవర్స్ అనమాట, అంటే గ్రాఫిక్ డ్రైవర్స్ అవ్వచ్చు, తర్వాత విండోస్కి సంబంధించిన మదర్ బోర్డ్ డ్రైవర్స్ ఉంటాయి అవి, ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోకపోతే కూడా మన పీసీ అనేది ల్యాగ్ అవుతుంది. మేజర్గా విండోస్ 11 అయితే 11కి సంబంధించిన అప్డేట్స్, విండోస్ 10 అయితే 10కి సంబంధించిన అప్డేట్స్ ఖచ్చితంగా అయితే చేసుకోవాలి. సో వీటిని కూడా మనం ఇగ్నోర్ చేస్తే ఏమవుద్దంటే అప్డేట్స్ కాక మనకి ఇంకా స్లో డౌన్ అయితే అయిపోద్ది అనమాట పీసీ. ఓకే, వీటిని మనం చెక్ చేసుకోవాలి. సో అప్డేట్ డ్రైవర్స్ అనేవి చూడండి, విండోస్ అప్డేట్స్ ఖచ్చితంగా మనం చేసుకోవాలి. చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక విండోస్ అనేది మీకు స్లో డౌన్ అవుతుంది. సో అది ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లో విండోస్ అప్డేట్స్ అని లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ అన్నాం అనుకోండి, ఇప్పుడు అప్డేట్స్ అనేది చెక్ చేసుకుంటుంది అది. ఓకే, మేబీ అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, నాకు అది ప్రివ్యూ అనేది చూపిస్తుంది. నేను దాన్ని వెంటనే క్లిక్ చేసి అప్డేట్ అయితే చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్డి యొక్క హెల్త్ అనమాట. మన పీసీ ఎస్ఎస్డికి కూడా మినిమం హెల్త్ టైం అంటూ ఉంటుంది. ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ యూస్ చేయడానికి అయితే మనకి ఉండదు. ఎందుకంటే అందులో ఎన్నిసార్లు మనం ఫైల్స్ని రీడ్ చేసాం, ఎన్నిసార్లు రైట్ చేసాం అనే దాన్ని బట్టి కూడా మన ఎస్ఎస్డి హెల్త్ మనకనేది ఉంటుంది. సో దానివల్ల కూడా పెర్ఫార్మెన్స్ స్లో డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎప్పుడు కూడా సి డ్రైవ్ ఎస్ఎస్డి ఏదైతే ఉందో అది మినిమం ఒక 30% అయినా మనకి స్టోరేజ్ స్పేస్ అనేది ఫ్రీ అప్ అయి ఉండాలి. అప్పుడే మనకి అది కొన్నిసార్లు స్వాప్ మెమరీ కింద వర్క్ అవుతుంది అనమాట. అలా కూడా మీ పీసీ ఫాస్ట్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తం ఫిల్ చేసామంటే మీకు ర్యామ్ సరిపోనప్పుడు స్వాప్ మెమరీ తీసుకునే ఛాన్స్ కూడా లేకుండా ఇంకా ఓవర్ ల్యాగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, నాది ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయిపోయింది. బట్ ఇక్కడ సి డ్రైవ్ చూడండి, నాకు ఇంకా రిమైనింగ్ 27.7 GB అయితే ఫ్రీ స్పేస్ ఉంది. ఇది మినిమంలో మినిమం మీరు స్పేస్ అనేది మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే ర్యామ్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్జ్యూమ్ అవుతుందో, మీరు యాప్స్ యూస్ చేసినప్పుడు ర్యామ్ అనేది మీకు ఫిల్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, నాకు ఇంకా అవైలబుల్ 7.4 GB అవైలబుల్ ఉంది ఇంకా నాకు 16 GBలో. ఇది కూడా ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సి డ్రైవ్లో ఉన్న స్టోరేజ్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని స్వాప్ కింద వాడుకుంటుంది అనమాట. అంటే స్వాప్డ్ ర్యామ్ అంటాం. సో ఆ విధంగా వాడుకోవడానికి దానికి ఛాన్స్ ఉండాలి. సో అప్పుడు అది కూడా లేనప్పుడు ఏమవుద్దంటే ర్యామ్ ఎర్రర్ వచ్చి మీకు యాప్స్ అనేది క్రాష్ అవుతాయి అండ్ ల్యాగ్ కూడా అవుతుంది. ఫంక్షనాలిటీ అనేది ల్యాగ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి విజువల్ ఎఫెక్ట్స్. మన పీసీ విజువల్గా అంటే మన విండోస్ని డౌన్ చేయడం, అప్ చేయడం, అంటే మినిమైజ్ చేయడం లేదా మ్యాక్సిమైజ్ చేయడం చేసినప్పుడు వచ్చే యానిమేషన్స్ ఏవైతే ఉంటాయో అట్రాక్టివ్గా ఉంటాయి. మెయిన్ ఏంటంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అవి లో ఎండ్ పీసీలో ఏమవుద్దంటే అదే మనకి మైనస్ అవుద్ది అనమాట. సో ఇక్కడ మనం ఈ యానిమేషన్స్ ఇవి అందం వాటిని చూసుకుంటే లో ఎండ్ పీసీలో వీటికి గ్రాఫికల్గా పీసీ మీద బర్డెన్ పడి ల్యాగ్ అవుతుంది. సో వీటిని కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి, మినిమైజ్ చేసినప్పుడు కొంచెం స్మూత్ యానిమేషన్ లాగా అనిపిస్తుంది ఇది. లేదా మనం చూడండి డబుల్ క్లిక్ చేసినప్పుడు కొంచెం చిన్నది చేద్దాం దీన్ని. సో ఇలా చూడండి, ఇలా చేసినప్పుడు దీన్ని కొంచెం ఇలాగా మూవ్ చేసినప్పుడు కానీ ఇలా డిఫరెంట్గా స్మూత్ యానిమేషన్ లాగా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. బట్ ఇదేంటంటే పీసీ కొంచెం హై ఎండ్ వెర్షన్ ఉందనుకోండి, మనకి ఇది బాగానే ఉంటుంది వర్కింగ్. బట్ లో ఎండ్ పీసీ ఏమవుతుందంటే ల్యాగ్ అవుతుంది. సో అలా కాకుండా పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి మీ ఇక్కడ అడ్జస్ట్ ది అపీరెన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయండి. జనరల్గా మీకు ఇది లెట్ విండోస్ చూస్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది, అన్ని టిక్స్ పెట్టేసి ఉంటాయి. మీకు ఇక్కడ లో ఎండ్ పీసీ అనుకోండి, ఇక్కడ కస్టమ్ లేదా అంటే మీరు మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉంటుంది చూడండి. ఓకే, ఇది పెట్టారనుకోండి ఆల్మోస్ట్ అన్నీ కూడా టిక్స్ తీసేసి ఉంటాయి. కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది, బట్ ఏంటంటే చాలా సాఫ్ట్ అయిపోద్ది అనమాట. అంటే ఫాస్ట్గా ఉన్న ఫీలింగ్ అయితే కదా, ఎందుకంటే దీంట్లో ఏ విధమైన ఎఫెక్ట్స్ కానీ ఇవి ఏమి ఉండవు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇది ఓపెన్ చేస్తానా, చూడండి మైనస్ చేసిన వెంటనే వెళ్ళిపోయినట్టు ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అంత ఎక్సలెంట్ లుక్ అయితే ఉండదు, బట్ పీసీ మీద బర్డెన్ అనేది తగ్గుతుంది. మీరు ఇక్కడ చూస్తే ఏవైతే వీటికి షాడోస్ కానీ ఇవన్నీ ఉండేవి ఇంతకుముందు మీరు చూస్తే. ఓకే, నేమ్ వెనకాల ఒక షాడో ఎఫెక్ట్ లాగా ఇవన్నీ ఉండేవి, బట్ ఇప్పుడు లేవు. ఒకవేళ మళ్ళీ పెట్టి చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, లెట్ అనే దాంట్లో పెట్టి క్లిక్ చేసి ఓకే చేశాను. ఓకే, ఇప్పుడు థంబ్నైల్ విజిబుల్గా ఉంది, ప్లస్
కింద లెటరింగ్ వెనకాల చిన్న షాడో అయితే క్లియర్ అయింది, మనకి కనబడుతుంది. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ రిమూవ్ అయిపోయి పీసీ కొంచెం బడ్డెన్ తగ్గించుకొని ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పవర్ మోడ్. సో పీసీ కానీ ల్యాప్టాప్ కానీ దీంట్లో ఏంటంటే పవర్ మోడ్ అనేది బ్యాలెన్స్డ్ మోడ్లో ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్డ్ మోడ్లో ఉన్నప్పుడు ఏంటంటే పీసీ మీద ఓవర్లోడ్ చేయకుండా ఇంతవరకే ప్రాసెసర్ రన్ అవ్వాలి, ఇంత ఓవర్ హీట్ అయిన తర్వాత మీకు అంత ఓవర్ హీట్ అయ్యే ఛాన్స్ కూడా మ్యాక్సిమం మీకు ఉండకపోవచ్చు, ఎందుకంటే బ్యాలెన్స్డ్ మోడ్లో ఉండదు కాబట్టి. సో పెర్ఫార్మెన్స్ డిక్రీజ్డ్ లెవెల్లోనే రన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే సెర్టైన్ లెవెల్ వరకు వచ్చి ఆగుతుంది, అక్కడతో క్యాపింగ్ ఉంటుంది అనమాట. సో ఇలా కాకుండా నాకు మ్యాక్సిమం పెర్ఫార్మెన్స్ కావాలని చెప్పేసి ఒక ఆప్షన్ పెట్టుకున్నాం అనుకోండి. సో ఇక్కడ కొంచెం మీకు హీట్ అయినా ఫ్యాన్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటి ఫంక్షనాలిటీ వాటి చేస్తూ ఉంటాయి, ప్లస్ మనకి పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట. ఇదొక టిప్. సో సెట్టింగ్స్లోకి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాలెన్స్డ్ అనే ఆప్షన్లో ఉంటుంది మనకి ఇక్కడ. సో ఈ బ్యాలెన్స్డ్ అనేది కొంచెం ల్యాప్టాప్ లో ఎండ్ అయినప్పుడు అది ఇంకొంచెం ల్యాప్టాప్ యొక్క వీటిని తగ్గించుకోవడానికి, అలాగే పీసీ అయినా సరే ప్రాసెసర్ యొక్క స్టెబిలిటీని కొంచెం మిస్ఫైర్ చేసుకోకుండా ఉంచడానికి సర్టెన్ క్యాపింగ్తో వర్క్ అవుతుంది. సో అలా కాకుండా నాకు పెర్ఫార్మెన్సే కావాలనుకున్నప్పుడు బెస్ట్ పెర్ఫార్మెన్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఫుల్ ప్లెజ్డ్గా వర్క్ అవుతుంది. మనకి ల్యాప్టాప్ అయినా పీసీకి అయినా మినిమం ఫ్యాన్స్ అయితే ఉంటాయి. సో వర్క్ ఎన్విరాన్మెంట్లో కూడా మనం ఫ్యాన్ యూస్ చేస్తాం కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు. సో ఇదొక ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్ క్లీనప్. సో బ్రౌజర్స్ ఎందుకు క్లీనప్ చేసుకోవాలి అనుకుంటే, ఇది కేవలం పీసీలోనే ఇష్యూ ఉంటుంది కదా మనకి, అంటే స్టోరేజ్లోనే ఇష్యూ ఉంటుంది ఇలా అనుకుంటారు. బట్ బ్రౌజర్స్లో కూడా సమ్ ఇష్యూస్ ఉంటాయి. మీరు యూజ్ చేయని ఎక్స్టెన్షన్స్ బ్యాక్గ్రౌండ్లో అయితే వర్క్ అవుతూ ఉంటాయి అనమాట. సో మీకు ఎక్స్టెన్షన్స్ని బాగా ఇన్స్టాల్ చేస్తారనుకుందాం క్రోమ్లో కానీ ఎడ్జ్లో కానీ, అవి బ్యాక్గ్రౌండ్లో టాస్కులు రన్ చేస్తూ ఉంటాయి. సో దీనివల్ల కూడా మీ పీసీ ల్యాగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే మీరు యూజ్ చేయని ఎక్స్టెన్షన్ ఏదన్నా ఉందనుకోండి, వాటిని రిమూవ్ చేసేయండి. సో ఎనీథింగ్ ఏదైనా బ్రౌజర్లో మీకు యూజ్ చేయలేని ఎక్స్టెన్షన్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా వాటిని రిమూవ్ చేసేయాలి. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ మనకు బ్రౌజర్స్లో ఇన్ని పెట్టుకున్నా ఇంకా చాలా పెడతా ఉంటారు చాలామంది. అందులో మీకు యూస్ఫుల్గా లేవు, ఇవి అవసరం లేదు అనుకున్న బ్రౌజర్స్ ఏమున్నా సరే వాటిని డిజేబుల్ చేయడం లేదా టోటల్గా రిమూవ్ చేసేయడం చాలా మంచిది, ఎందుకంటే దానివల్ల కూడా పీసీ మీద బర్డెన్ తగ్గుతుంది. సో ఫైనల్గా నేను చెప్తాను కదా, ఒక యాప్ అయితే బెస్ట్గా వర్క్ అవుతుంది అని చెప్పేసి, అంటే ఇది ర్యామ్ మేనేజ్మెంట్ ఇలాంటి యాప్ అయితే కాదనమాట. ఇది మీ పీసీ జంక్ని ఈజీగా క్లీన్ చేసుకోవడం కోసం. అందరూ ఏదైతే మొత్తం పీసీ జంక్ సంబంధించినవి మాన్యువల్గా చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుందో వాళ్ళకి, ప్లస్ డీబ్లోట్ అంటే విండోస్ పీసీ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు చాలా బ్లోట్వేర్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట. రకరకాలు క్యాడ్ అవసరం లేకపోయినా క్యాడ్కి సంబంధించి కొన్ని, అలాగే గేమ్స్ అని ఇలా రకరకాల ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి. దీనివల్ల స్టోరేజ్ కన్జ్యూమ్ అవుతుంది. నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ టాస్క్లు అనేది ఎక్కువ రన్ అవుతాయి. సో ఇవన్నిటి నుంచి బయటికి రావాలంటే మనకి స్పార్కిల్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఒక చిన్న సాఫ్ట్వేర్, ఇది ఒక ఫ్రీ సాఫ్ట్వేరే. సో ఆటోమేటిక్ అప్డేట్స్ కూడా అవుతాయి. నెక్స్ట్ దీంట్లో మేజర్గా ఫంక్షనాలిటీ ఏంటంటే పీసీ యొక్క జంక్ క్లీన్ చేసుకోవడం డెడ్ ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో నేను లాస్ట్లో చెప్తాం అనుకున్న యాప్ ఏదైతే ఉందో దాన్ని స్పార్కిల్ అంటారు. ఇది ఫ్రీ రిసోర్సెస్ యాప్. మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా స్పార్కిల్ అని చెప్పి టైప్ చేస్తే డైరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇది ఎందుకంటే నేను అందులో ఇందాక వీడియోలో చెప్పినట్టుగానే, సో ఇదెందుకంటే జస్ట్ మీరు డీబ్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ డీబ్లోడ్లోకి వచ్చి అన్ఇన్స్టాల్ కొట్టచ్చు, ఏదైనా అవసరం లేని యాప్ ఏదైనా. అంటే విండోస్లో డైరెక్ట్ తీయడానికి లేకపోయిన యాప్ని కూడా మనం ఇక్కడ నుంచి తీయచ్చు. మెయిన్గా నేను యూస్ చేసేది క్లీనర్ కోసం. సో క్లీనప్ ప్రాసెస్ ఇక్కడ నుంచి కూడా చేస్తే ఇంకా డీప్గా క్లీనప్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేను క్లీనర్ అని క్లిక్ చేసుకొని సింపుల్గా నాకు రిఫ్యాచ్ వద్దు, టెంపరరీ ఫైల్స్ అవసరం లేదు, విండోస్ అప్డేట్ క్యాష్ ఫైల్స్ అవసరం లేదు, థంబ్నైల్స్ కూడా అవసరం లేదు, ఎర్రర్ ఫైల్స్ కూడా అవసరం లేదు, ఇవన్నీ పెట్టి నేను సింపుల్గా క్లీన్ అని కొడతాను. సో క్లీనింగ్ అనేది నాకు ప్రాసెస్ అయిపోతుంది అనమాట ఈ ఒక్క యాప్లోనే. నెక్స్ట్ ట్వీకింగ్ కూడా చేస్తాను నేను అప్పుడప్పుడు. అంటే ఏదైనా ఫంక్షనాలిటీ నాకు డీబ్లోడ్ విండోస్ అన్నాను అనుకోండి, అంటే విండోస్లో ఉండే అవసరం లేని చాలా యాప్స్ అయితే మనకి విండోస్ ఇన్స్టాల్ చేసినప్పుడు వస్తాయి. సో వాటిని మనం తీసేయాలనుకున్నప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసుకుంటాను అనమాట. సో ఇది మీకు దీని గురించి ఇంకొంచెం డీప్గా నేను ఒక వీడియో చేసి పెడతాను, అప్పుడు ఇంకా మీకు అర్థమవుతుంది. బట్ మీరు ప్రజెంట్ ఏంటంటే క్లీనర్ కోసం వాడుకోండి, ఇది ఈజీగా ఉంటుంది. ఇది టోటల్లీ ఫ్రీ యాప్ ఇది. ఓకే, స్పార్కిల్ అంటారు దీన్ని. ఈ టిప్స్ ఫాలో అయిన తర్వాత మీ పీసీ ఎంత పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయింది, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి ప్రాక్టికల్ టెక్ వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ నుంచి నేను ఆశించేది ఒకటి నా వీడియో మీ దాకా చేరాలంటే ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, రెండోది మీ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి.
నెక్స్ట్ మరిన్ని ఇలాంటి యూజ్ఫుల్ టెక్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.